హాయ్ అన్న, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నమాట. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే మనం స్క్వాడ్ అయితే ఆడుతున్నాం అన్నమాట. బిఆర్ బ్రో. ఏంటి బ్రో ఇంత లేట్ అయింది? 19 సబ్స్క్రైబర్ రాగానే కళ్ళు నెత్తికెక్కినాయి అని అనుకోబాకండి బ్రో. అంటే వీడియో ఎడిటింగ్ ప్రాసెసింగ్లో పడింది, ప్లస్ అదే కాక వర్షం పడుతుంది. నాది కొద్దిగా అదే వర్క్ పెండింగ్ ఉంది, అదే పెండింగ్ వర్క్ ఉంది, అందుకని కొద్దిగా అప్లోడ్ చేయడం అయితే డిలే అయిందనమాట. సారీ ఫర్ ద డిలే. ఈ డిలే కాకుండా అయితే చూసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి డిలే కాకుండా అయితే చూసుకుంటాను. ఓకే, ఫాస్ట్గా ఇంకెవరైతే ఇంకెవరైతే చూస్తూ లైక్ అండ్ చేసి ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ ఇచ్చేయండి. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే స్క్వాడ్ అయితే ఆడుతున్నాం. అంటే మేము ముగ్గురు ఉన్నాము. ఇంకొకడు నెంబర్ 2 చనిపోయాడు కదా, ఇప్పుడు వాడెవడో మనకి తెలియదు. నేను పీక్లో దిగుతున్నా అనుకొని వాడికి నేను ధైర్యంగా ఉంటాను అనుకొని దిగాడు. తెలియదు పప్ప నేను సైడ్ దిగుతానని. పప్ప ఇప్పుడేమో వాడు హెల్ప్ మీ అని సావగొడుతున్నాడు బ్రో. వాడికి రివైవ్ ఇవ్వాలి ఇప్పుడు వెళ్ళి. 400 టోకెన్లు ఉండేగా. హెల్ప్ మీ అని సావగొడుతున్నాడు. రివైవ్కి వెళ్దాం. ఇంకా అన్న క్లాక్ టవర్ కింగ్ దానికి పెట్టిన వీడియోకి 42 వ్యూస్ దాకా వచ్చినాయి బ్రో. సూపర్గా వచ్చినాయి అసలు. కాకపోతే లైక్స్ మరీ తక్కువగా ఉన్నాయి బ్రో. లైక్ అని చేయండి బ్రో ఫాస్ట్గా. అది కొద్ది ఇంతలోకి ఇన్ని కిల్ చేసేస్తా. అరే ఒరే 5 ఇంకా 5 కొడితే వాడు చచ్చిపోతాడు. ఎవడర్రా నువ్వు? ఇక్కడ ఎస్ఎన్జీ ఉన్నాడు రా. రివైవ్ ఇద్దామనే అది ఎక్కడ ఎదికో గుర్రే. వీళ్ళకి పెయిన్ బెండిళ్ళు అవి ఎట్టొచ్చినాయి అనుకున్నా బ్రో. తర్వాత అర్థమైంది వాళ్ళకి ఇచ్చారు కదా ఫ్రీగా టోకెన్స్, దాంట్లో జరిగింది బ్రో. లక్ బాగుంటే వస్తే మరి ఏం చేయలేం. ఓకే అన్న, ముందు వీడికి రివైవ్ ఇద్దాం. సాగు దొబ్బుతున్నాడు తొందరగా. వీడికి అయితే రివైవ్ ఇచ్చేసి కాయిన్స్ తీసుకొని కొద్ది క్యాంప్ కొడదాం. స్క్వాడ్ కదా, అంటే ఒకడు మాస్టర్లో ఉన్నాడు, అందుకనే క్యాంప్ కొడదాం. తప్పదు. ఇప్పుడే పడిపోయినాం అనుకో, వాళ్ళు ఎట్టాగో క్యాంపే కొడుతున్నారు, మనం కూడా లైట్గా క్యాంప్ కొడదాం అంటున్నా అంతే. ఓకే అన్న, ఇంకా అన్న ఈ ఏదన్నా కొత్త కంటెంట్ కావాలా చెప్పండి బ్రో. లేదా బీఆర్ సిఎస్ అదే సిఎస్ పెట్టలేదు కదా ఇప్పుడు వరకు. సిఎస్ పెట్టేనా, లేకపోతే సిఎస్ పీక్ పెట్టేదా, లేకపోతే బీఆర్ ఆడే పెట్టేసేదా, ఫన్నీ కావాలా, లేకపోతే ఎలా కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి అయితే చాలా వరకు అయితే ట్రై చేస్తానన్నమాట. కానీ అసలు బ్రో నాకు ఒకటేంటంటే, పాత వీడియోకి 12 కిల్స్ ప్లస్ భుజ కదా, అంతకుముందు వీడియోకి 12 కిల్స్ ప్లస్ బట్ భుజ మిస్ అయింది. చూసారా, గమనించారా లేదో? నా పాత వీడియో నా ఫస్ట్ వీడియో నుంచి చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. అది 12 కిల్స్ బట్ భుజ మిస్ అయిపోయింది. ఎట్టా మిస్ అయిందంటే, అది నేను లెఫ్ట్ సైడ్ వాడు స్నైపర్తో వాడేవాడిని చూసుకోలే. అది నా తప్పేలే, అది వేరే విషయం. ముందైతే ఇప్పుడు ఈ వీడియోకి సంగతికి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇటు వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న గన్నులు మనకి ఫామస్సా ఎస్కేఎస్సా. మనం పెద్ద పీసీ ప్లేయర్ కాదు కాబట్టి ఎస్కేఎస్ఏ తీసుకుందాం. ఫామస్ పడిద్ది బ్రో, పడిద్ది. ఎప్పుడంటే మనం అంటే నా ఫోన్ కూడా మోటో G05 బ్రో. అది 4G ఫోన్ అనమాట. కొద్దిగా లైట్గా స్టక్ అవుతూ ఉంటుంది. ఓకే బ్రో, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గెట్ షాట్ వేసుకోండి. అందరూ తొందరగా ఫటాఫట్ లైక్ అని చేయండి బ్రో. ఇంకొక సబ్స్క్రైబర్ వస్తే 20 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఫాస్ట్గా 50 సబ్స్క్రైబర్స్ చేసేస్తే మనం అయితే గివ్ అవే సీటు అయితే మొదలు పెడదాం. ఇంకా ఒకేసారి ఈ మ్యాచ్లోకి వచ్చేస్తే ఇంకా మన కాడ వెస్ట్ తక్కువ ఉంది, హెల్మెట్ తక్కువ ఉంది. మావాడు అసిరనల్ కొందాము అని అంటున్నాడు. నేను ఇక్కడ అసర్నల్ చూద్దాము ఎట్లుందో అని వస్తానా. ఇక్కడ AWMY గ్రోజా మ్యాక్ 10 త్రిబుల్ చెప్పు బ్రో. అసలు భలే ఉంది బ్రో లూట్. కానీ మనకెందుకు దొరకవు? నాకు ఒకటి అర్థం కాదు. మనం ఇప్పుడు ముగ్గురు ఆడుతున్నాం, ఒక స్క్వాడ్ ముగ్గురు ఆడుతున్నాం. ముగ్గురు టీమ్మేట్స్ ఉన్నారు. ముగ్గురు టీమ్మేట్స్ అంటే తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఎలాగంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మన ఫ్రెండ్సే కలిసి ఆడుతున్నాం గ్రూప్లో. ఒకడు వేరే ర్యాండమ్ ప్లేయర్ వస్తాడు నెంబర్ 4 కింద, అవునా? అప్పుడు నెంబర్ 4 గాడికి అర్సనల్ దొరికింది బ్రో. ఆ ముగ్గురులో ఎవరికి దొరకదు. ఎందుకని?
కామెంట్ చేయండి బ్రో, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదిగదిగదిగు గొర్రె 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 ఎగురుకుంటూ వెళ్తున్నాం. పుచ్చ పగిలిపోయింది బ్రో, వీడికి పుచ్చ పగిలిపోయింది. ఇంకోసారి ఇటు పక్కకి ఎర్రాడు. ఎవడనుకున్నావురా ఇక్కడ? ఎస్ఎన్జీరా. ఎస్ఎన్జీ అంటే మాట్లాడేంటి? ఎర్రి పాప. యు నో ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్. ఎస్ఎన్జీ బోల్తే. ఒక్కసారి అలా రౌండ్ వేసేసి ఎవరైనా అన్నారో లేదా అని చక్కగా వెళ్ళిపోతాం. చక్కగా ఇట్లు మనం పీక్ వెళ్ళాలి. ఎందుకంటే మన నెంబర్ 2 ర్యాండమ్ ప్లేయర్ ఒకటి వచ్చాడు అన్న కదా, వాడిని పీకేసిన వాళ్ళని మనం పీకాలి ఇప్పుడు. లేకపోతే బాకీ తీరదు పుష్ప. అగ్ని లాగా ఎస్ఎన్జి గొల్లే. హెల్మెట్ లేదు మనకాడ సరిగ్గా. ఏం చేయాలి బ్రో? నాకు ఈ అప్డేట్ కొద్దిగా నచ్చలేదు బ్రో. కొద్దిగా నచ్చింది, కొద్దిగా నచ్చలేదు. ముందు అందులో మ్యాచ్ వస్తే ఇద్దరు ఉన్నారు. ఇద్దరు నా కొడుకులు. మనకాడ P90 ఉంది. P90 దడదడలాడిస్తాం కదా. వెళ్దాం. ఎక్కడ ఉన్నారు? చిన్న సైడ్కి వెళ్దాం. ఇటు చూడు, ఎగురుకుంటూ వస్తున్నాడు. ఎగురుకుంటూ వస్తున్నావు. వెళ్ళిపోతావా? ఎక్కడికి పోతారా? గచ్చి నాకు ఎవడనుకున్నావురా అక్కడ? ఆషామాషి ప్లేయర్ అనుకున్నావా? ఎస్ఎన్జీ బోల్తే అర్థమైందా? ఎస్ఎన్జి అంటే మాటలు అనుకుంటువా? ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఒకటి వస్తున్నాడు. గ్లోవల్ వెనకాల ఒకడు ఉన్నాడు అనుకుంటున్నాను. మనం ఎట్టగట్ట సరదాకి ఇప్పుడు ఇటు వెళ్ళాలి. బో అరే ఇక్కడ లేడు బ్రో. కిల్ బాక్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏదో వాడాడు. అదే ఏదో బ్రో వాడాడు. అరే ఇటు నుంచి కొట్టాడు బ్రో ఈ బుగాటి గాని. మా ఊరు రివైవ్ ఏంట్రా అంటేనేమో వీళ్ళేమో నాకు పైనుంచి స్నైపర్తో పడుతున్నాను. ఊరే బ్రో. ఇంకొక షాట్ తగిలినడితే వీడికి గొల్లైపోయేవాడు బ్రో. బయట ఒకడు పడిపోయాడు కూడా, ఫ్లాష్ బయట. ఇంక ఈడొక్కడే. వీడికేమో మార్క్ వేను. వెనక బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఇల్లు వెనకమాల. అది కొట్ట రివైవ్ కొట్ట. అది అలా రివైవ్ ఇవ్వాలి. ఎవరు ఇక్కడ? ఎస్ఎన్జి. మనం అయితే 3 కిలోలు కొట్టినాం బ్రో. హుయ్యా 3 కిలోలు అంటే చాలా తక్కువ. పాపం రివైవ్ ఇచ్చినోడు పడ్డాడు. వాడికి వెళ్ళి రివైవ్ ఇవ్వాలి. తికండి. వీడి మీద నెంబర్ 2 వాడి మీద హిట్ లిస్ట్ వేసారు. వీడు కొండల పైన దిగుతున్నాడు. అది బ్రో ఎట్టుంటుంది బ్రో? ఎవడరా ఇక్కడ? ఎస్ఎన్జీ రా. వెళ్ళి ఎవరు కొట్టాడరా అంటే ఎస్ఎన్జీ అని వాడు ఉన్నాడు. పాపం కొట్టుడు కొట్టేశాడు అని చెప్పు. మాటల్లో పడి వాడికి రివైవ్ ఇవ్వడం మర్చిపోయాను. తొందరగా రివైవ్ ఇచ్చేసాం. మా వాడికి M4A1 కావాలంట. మనకేమో ఇక్కడ స్కార్ తీసుకుందాం అనుకుంటే తీసుకున్నాం. మనకేమో స్కార్ అంటే చాలా ఇష్టం వాడి, కాబట్టి వాడికి స్కార్ కావాలన్నాడు. సాక్రిఫైస్ చేసేసేసి వాడికే స్కార్ ఇచ్చేసేసాం. ఏం చేయలేం బ్రో. మంది చాలా డెలికేటెడ్ మైండ్ సెట్ అనమాట. అందువలన మనం అయితే వాడికి అలా ఇచ్చేసామన్నమాట. మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. లేకపోతే ఫీల్ అయిపోతాం. ఓకేనా? ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కడే ఉండే పిల్లకి ఇట్స్ ఓకేండి. ఇటేం ఫైట్ అవుతుంది. నా కొడుకు కనపడతలేదు. మా వాళ్ళకి ఎందుకు కనపడతారు బ్రో? నాకెందుకు కనపడరు? ఎక్కడ బ్రో? వాడికి ఆ వరసను కొడుతున్నాడు నెంబర్ 1 వాడికి. ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూన్లోకి వెళ్ళిపోదాం. పండి ఎందుకు వచ్చిన కాల కళ్ళాలు కొట్టుకుంటారు. అవసరం అయితే కిల్లులు వాళ్ళకి అవసరం. దానికి కిల్లులు అది వాళ్ళు వచ్చేస్తున్నారు. అక్కడ ఎవరు లేరు అనుకుంటా. వచ్చేస్తున్నారు. ఇక ఇటు నెంబర్ 2 వాడి కాడ ఎవరు లేరు. వాడి కాడ ఫుడ్ వస్తున్నట్టుగా ఉంది. అది కారు వెళ్తుంది. వీడికి అది
అరే రివైవ్ ఏంట్రా, రే 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 రివైవ్. అమ్మ వాడు పడ్డాడులే, అమ్మాయ్యా. అమ్మ ఫ్లాష్ వైట్ గాడి వల్ల బతికినామయ్యా బాబు, లేకపోతే చెక్కేసేవాళ్ళు. అమ్మా ఏమన్నా కొట్టాడు బ్రో. అబ్బో చూడలేదు, మన సైలెంట్ కిల్ ఎత్తేద్దాం. అది 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 ఫుల్ రెడ్ నెంబర్స్. అరే డిమిట్రీలు ఇప్పుడు వాడుతున్నారా? డిమిట్రీలు ఇప్పుడు 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 కూడా వాడతారా? ఎవరు పిల్లనా కూడా డిమిట్రీలు వాడేది ఏంటారు పిల్లనాయాల. ఎస్ఎన్జి వచ్చినప్పుడు గిమిట్రీలు పంచి ఎవరనుకున్నావు? ఎస్ఎన్జి వీడియం కాయలు కొడుతున్నాడు, హెల్ప్ మీ అని సోదా. ఇప్పుడు ఇటు నుంచి ఎవర్రా? ఇటు వస్తాడా? అప్పుడు మనం ఇటు వెళ్దాం, మళ్ళీ అటే వెళ్దాం. ఇటే ఆడ గ్లోవల్ వేసాడు, గ్లోవల్ వేసాడు. మనకాడ ఇది ఉంది కదా మర్చిపోయింది. వాడు ఇటు వచ్చేసాడు, అది అది అక్కడే ఉన్నాడు. అది ప్యూర్ రెడ్ నెంబర్స్. ఎవడు ఎస్ఎన్జీ రా బాట్ నాయాల. పూరి నేను ఇక్కడ మైనస్ ఏం చేశానంటే ఇటు వచ్చాను. ఇదే కొద్దిగా లోపలికి వచ్చాడు. ఇందాక కొట్టినాడు బ్రో బొగాటి అబ్బా మా వాడిని కూడా కొట్టేసిండు. ఇప్పుడు ఫ్లాష్ ఫైట్ ఒక్కడే ఉన్నాడు, రివైవ్ ఇవ్వాలి. ఈడేం గని తీసి ఉరుకురా అంటే వాళ్ళు వచ్చి కొట్టేస్తే ఏం చేస్తాం అని అంటున్నాడు. వాటి కాడ బో పెట్టేశారు, ఇప్పుడు వీడికి బో పెట్టేశారు. అయిపోయింది కథం. అది అది ఇది బుగాటి పడ్డాడు బ్రో. అది బ్రో బుగాటి పడ్డాడయ్యా చాలు. ఫ్లాష్ వైట్ నేను వేణు యాదవ్ అని అన్నాను, మన ఫ్రెండ్స్ అనమాట. వీడు చూడండి బ్రో గన్ను ఎదురు యూనివర్సిటీ. అరే అటు జిప్ లైన్ ఎక్కరా అంటే కారు ఎక్కుతాయిందిరా, పెడుతున్నాడు ఉండు. ఊరి దిగురా వెనకాల గ్లోవాలి రా. ఊరు బాబు మెడికెట్ కొట్టు. అమ్మో నువ్వేనా కొడుకురా బాబు. వెళ్ళిపోయారు రేపు దుబాయ్. వెళ్ళిపో జిప్ లైన్ అది ఎదురు చూడురా అది అమ్మయ్య వెళ్ళిపో. అది ఆడెవడో సోలో డైర్ అయితే నీకెందుకురా? ఈడు బ్రో సోలో డైర్ ఇచ్చేవాడితే ఎందుకు బ్రో వీడికి అసలు దివాను. అరే రే నువ్వు ఎట్టాకు సోలో డైర్ ఇవ్వలేదు, వాడు ఇస్తున్నాడు. వాడు ఇచ్చేవాడిని మంచిగా ఇచ్చుకోనిరా సోలో డైరు. ఎందుకురా నీకు? పోరా ఈడెవడు బ్రో గుర్తుపట్టారా? ఇందాక ఫస్ట్ ఉన్నాడు, నేను కొట్టినాడు. ఎవడేజీ ఏదో మదారా అనేది వచ్చింది, కొట్టేశాడు. ఇది వాళ్ళ వీడియో బ్రో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నా చేసుకోండి కనీసం.